మన ఇండియా పొలిటీషియన్స్ ఈ మన యూత్ ఉంటారు చూడు, ఇండియా యూత్ వాళ్ళని కుక్కలు లెక్క చూస్తారు తెలుసా? ఎందుకు కుక్కలు లెక్క చూస్తారంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో చూడు, బిర్యానీ పొట్లాలు, మందు, విస్కీ, బీరు ఇస్తారు చూడు, అప్పుడు దానికి ఎవరైతే పోయి తీసుకుంటారు చూడు, వాళ్ళకి తెలిసే యూత్ ఎలాంటి యూత్ ఏ విధంగా ఆలోచిస్తారు, యూత్ దేనికి లొంగుతారు అని పొలిటీషియన్స్ తెలుసు. కాబట్టి పొలిటీషియన్స్ డబ్బు, మందు, బిర్యానీకి వీటికి అలవాటు చేసి అలపరిచి మొత్తం ఎడిక్ట్ చేసి వదిలేస్తారు. ఇప్పుడు మనం కుక్కకి బిస్కెట్ అయితే కుక్క మన మాట వింటా చూడు, జు జు అని ఇట్రా అని వీళ్ళు తత్త చూడు, సేమ్ ఎగ్జాక్ట్గా పొలిటీషియన్స్ కూడా సేమ్ అదే విధంగా చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ టైంలో గెలవాలి కాబట్టి ఆ యూత్కి బిర్యానీ పొట్లాలు, మందు, డబ్బు ఇచ్చినామనుకో వాళ్ళు ఎడిక్ట్ అవుతారు. ఎడిక్ట్ అయిన తర్వాత మనకే ఓట్లు వేసి గెలిపిస్తారని వాళ్ళకి తెలుసు. సో దట్ ఈస్ అ గేమ్. సో ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ యూత్ అంతా నాశనం అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు మందుకి, బిర్యానీ పొట్లకి అలవాటు అవుతారు కదా. సో ఎలక్షన్ దాకా తాగిపిస్తారు, ఫ్రీగా దొరుకుతాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీడి కోళ్ళు తాగిపియాలా. సో అప్పుడు తల్లిదండ్రుల మీద అమరవడం, ఫ్రెండ్స్ని అప్పడగడం, ఏదైనా ఒకటి తప్పుడు చైన్ స్నాచ్ ఇలాంటివి చేయడం జరుగుతుంది. ఇది ఇట్లా జరుగుతున్న పొలిటీషియన్స్ కూడా గుర్తే. కానీ వాడు గెలవాలా అని ఫిక్స్ అయింది కాబట్టి ఇండియన్ యూత్ని వాడుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఎడ్యుకేటెడ్ అండ్ తెలివితేటలు ఉన్నోడు ఇట్లా పోతే ఈ విధంగా జీవితం నాశనం అయితే తెలుసుకున్నవాడు మాత్రం ఆ బిర్యానీ పొట్లాలు, మందు కోసం ఎప్పటికీ ఆశించాడు. అర్థమవుతుందా? ఆశించిన వాడు మాత్రం నాశనం అవుతాడు. ఇప్పుడు ఫ్రీగా దొరికిందని మొత్తం తిన్నాం అనుకో, తర్వాత అది బంద్ అయింది అనుకో, దానికి అలవాటు అయిపోతాడు మనిషి. సో ఆ విధంగా పొలిటీషియన్ ఆ విధంగా చూడడం జరుగుతుంది. నేను చెప్తున్నా, పొలిటీషియన్ ఖచ్చితంగా కుక్క లెక్క చూస్తారు ఇండియా యూత్ అని. ఇది నిజం. ఎందుకంటే ఒక్కరిని నువ్వు పెట్టు, పొలిటీషియన్ దిగి మురికి కాలువలోడి దగ్గరకు పోయి జబ మీద చేసి నీకోసం నేను నా ఇజ్జత్ అంటారు. కానీ చేసి చూపెట్టాలి. చేసి చూపెడితే దట్ ఈస్ అ పొలిటీషియన్. చేసి చూపెడితే పొలిటీషియన్, చేసి చూపెట్టకపోతే దట్ ఈస్ నాట్ పొలిటీషియన్. మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. మీకు అవన్నీ అధికారాలన్నీ ప్రజలందరూ ఓటేయడం వల్ల వచ్చినాయి తప్ప కానీ మీకేం మీరు సొంతంగా ఏం చేసి రాలేరు. అర్థమవుతుందా? సో అది నేను చెప్పాడు. సో యూత్ అన్నా కొంచెం అర్థం చేసుకోవాలా. సో అది మీరు ఎడ్యుకేటెడ్ అయి ఉండరు. ఎలాంటి వ్యక్తిని గెలిపితే ఏ విధంగా జీవితం మారితే, ఏ విధంగా రాష్ట్రం మారుతుంది మీ మీద ఉంటుంది. అంతే.